యూత్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టపరిచి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని నల్గొండ మాజీ జెడ్పీటీసీ ఉమ్మడి నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యూత్ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటిదన్నారు. యూత్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టపరిచి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని నల్గొండ మాజీ జెడ్పీటీసీ ఉమ్మడి నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యూత్ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక అన్నారు. గతంలో యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలోనూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించడంలో యూత్ కాంగ్రెస్ క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న యూత్ కాంగ్రెస్ కమిటీలు చురుగ్గా పనిచేయాలని తెలిపారు. సక్రమంగా పనిచేయని వారిని, సమయం కేటాయించలేని వారి స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించి యూత్ కాంగ్రెస్ పటిష్టత కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. పార్టీ శ్రేణులు యూత్ కాంగ్రెస్ పటిష్టతతో పాటు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో అర్హులైన వారి ఎవరి ఓటు కూడా తొలగించకుండా చూడాలన్నారు. జిల్లా ఇన్ఛార్జీలు చంద్రిక, పాలడుగు నాగార్జునలు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మళ్లీ జరిగే సమావేశం వరకు యూత్ కాంగ్రెస్లో మరింత జోష్ పెరగాలని అన్నారు. యూత్ కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు, 12వ డివిజన్ కార్పొరేటర్ మామిడి కార్తిక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, నాయకులు కంచర్ల ఆనంద్ రెడ్డి, కొప్పు నవీన్, విజయ్, రంజిత్, ముజ్జు, రాజశేఖర్, ఇతిహాద్, సాయి తదితరులు పాల్గొన్నారు.